హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుందిలేండి తమ్నెయిల్ చూడగానే. మళ్ళీ నేను కొత్తగా పరిచయం చేసేది ఏముంది, కానీ ఏంటి ఎదురుగా ఒక బాక్స్ వేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? ఆ ఐటమ్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయండి. ఓకే, మరి ఇంకో ఓపెన్ చేసి చూసేద్దామా? మా పాప అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది, తనకు సంబంధించిన వస్తువులు ఏమన్నా లోపల ఉన్నాయేమోనని. మొత్తానికైతే ఎలాగలా బాక్స్ ఓపెన్ చేశాను. ఎటు ఓపెన్ చేయాలో అర్థం కాక బాక్స్ మొత్తం కట్ చేశానండి. మా బాబేవో ఆడుకునే వస్తువులు అనుకుంటున్నాడండి ఇవి. ఇంత తక్కువ ధరకి ఇన్ని ఐటమ్స్ వచ్చాయంటే చాలా గ్రేటే. ప్రైస్ వచ్చేసి వీడియో లాస్ట్లో చెప్తానులేండి. ఏంటి చూపించుకుని అలా పక్కన పెట్టేస్తుంది అనుకుంటున్నారా? చూపిస్తాను, వెయిట్. అన్నీ తీసేసి ఒక్కొక్కటి. ఇదేంటో తెలుసు కదా, మీకేం తెలుసులే, నేను చెప్తాను వినండి. ఇది వచ్చేసి హ్యాండ్ బీటర్. అంటే మనం కేక్ చేయడానికి ఎగ్స్ని బీట్ చేస్తాం కదా, దానికి యూజ్ చేయొచ్చు. విస్కర్తో ఎంత చేసినా కానీ ఎగ్స్ ఫ్లఫీగా పొంగవండి. ఈ బీటర్తో అనుకో మనకి పని కూడా సులువు అవుతుంది. ఇందులో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఇవి రెండే. అవి మాత్రం ఏదన్నా చపాతీ పిండి అలా కలుపుకోవడానికి యూజ్ అవుతాయి. ఇదేనండి హ్యాండ్ బీటర్. ఆ హోల్స్కి అవి సెట్ చేసుకోవాలి. అది కూడా మీకు లాస్ట్లో నేను చూపిస్తాను, ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను. 7 స్పీడ్స్ అండి, అది స్పీడ్, అక్కడ స్పీడ్ పెట్టుకోవచ్చు. స్కార్లెట్ వాళ్ళది ఈ బ్రాండ్ వచ్చేసి. ఇవిగోండి, ఈ హోల్స్కి సెట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి నేను ఎలా సెట్ చేస్తున్నాను. ఇలా హోల్స్లో పెడితే అవి సెట్ అయిపోతాయి, గట్టిగా నొక్కి పట్టుకుంటే. ఇంతే, చాలా ఈజీ అండి సెట్ చేయడం. వీడియో లాస్ట్లో చూపిస్తానులేండి మీకు ఎలా యూజ్ చేయాలో. ఇవి చపాతీ పిండి కలుపుకోవచ్చు, దానికి యూజ్ అవుతాయి. మనం పెద్దగా యూజ్ చేయలేండి, చేసే వాళ్ళకైతే అవి అలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మౌల్స్ అండి, కేక్ మౌల్స్. 3 పీసెస్ వచ్చినాయి షేప్స్తో. హార్ట్ షేప్ ఒకటి, ఒకటి రౌండ్ షేప్, ఒకటి స్క్వేర్ షేప్. చూస్తున్నారు కదా, ఇది హార్ట్ షేప్. ఇలా పక్కన పిన్స్ కూడా ఉంటాయండి, అంటే ఈజీగా డిమోల్డ్ చేసుకోవడానికి కేక్ బేక్ అయిన తర్వాత. ఇలా తీసేసుకొని మళ్ళీ అందులోనే పెట్టి ఆ పిన్ వచ్చేస్తామంటే గట్టిగా మళ్ళీ సెట్ అవుతాయి. కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి నేను ప్రతి ఐటెం నీట్గా క్లారిటీగా చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి రౌండ్ షేప్ మోల్డ్. సేమ్ దీనికి కూడా అలానే సెట్ చేసుకోవడానికి పిన్స్ ఉన్నాయి సైడ్న.
ఇది వచ్చేసి స్క్వేర్ షేప్, అంటే మనం ప్లెయిన్ కేక్స్ చేసుకుంటాం కదా, అందుకు చాలా యూజ్ అవుతుంది. సేమ్ దీనికి కూడా అలా పిన్స్ ఉన్నాయి సైడ్న. ఇలా 3 మోల్స్ వచ్చాయండి. వీటి సైజ్ వచ్చేసి 20, 22, 24. హార్ట్ షేప్ వచ్చేసేమో 20, రౌండ్ షేప్ వచ్చేసి 22, స్క్వేర్ షేప్ వచ్చేసి 24. నెక్స్ట్ ఇది వచ్చేసి టేబుల్ అండి. అంటే మనం కేక్కి విప్పింగ్ క్రీమ్ అవి అప్లై చేయాలి కదా, మనకి నచ్చినట్లు డెకరేట్ చేసుకోవడానికి ఈ టేబుల్ చాలా యూజ్ అవుతుంది. ఈ టేబుల్ సైజ్ వచ్చేసి 11 ఇంచెస్ అండ్ ప్లాస్టిక్ ఐటమ్ అండి. టేబుల్ ఒక్కటే కాదు, లోపల ఇంకా ఏవో చాలా ఐటమ్స్ ఉన్నాయి. అన్ని ఇందులోనే పెట్టేసినట్టున్నారు, గ్యాప్ ఉందని. ఇవి వచ్చేసి కేక్కి ఫినిషింగ్ ఇచ్చుకోవడానికండి. 3 వచ్చాయి. ఇది కొంచెం మనం డిజైన్గా చేసుకోవడానికి ఆ ఫినిషింగ్ కోసం. ఇవి నార్మల్వి, అంటే బాగా ఫినిషింగ్ వస్తుంది వీటితో చేస్తే. వీటితో అనేం కాదులండి, ఒక ఏటీఎం కార్డు మీ దగ్గర పాతది ఏమన్నా ఉంటే అది నీట్గా చేసి దాంతో కూడా ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు. మీకైతే నేను ఆర్డర్ చేస్తే వచ్చినాయి కాబట్టి చూపిస్తున్నాను అంతే. ఏంటి ఏవో చాక్లెట్ పట్టుకుంది అనుకుంటున్నారా? భయపడకండి. ఇవి వచ్చేసి ప్యాలెట్ నైఫ్స్ అండి, అంటే బేకింగ్కి సంబంధించినవే. ఇవేమి కట్ అయ్యేవేమి కావు. మనం సైడ్స్కి విప్పింగ్ క్రీమ్ అవి అప్లై చేయాలి కదా, వీటితో అయితే చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇవి వస్తున్నాయి. వీటి నేమ్ వచ్చేసి ప్యాలెట్ నైఫ్స్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి కేక్ పైన మనం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఒక లెవెల్గా చేసుకోవాలి కదా, లెవెల్గా చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇవి నోజిల్స్ అండి, అంటే మనం కేక్ని డెకరేషన్ చేస్తాం కదా, అంటే ఫ్లవర్స్ వేసి గులాబీ పూలు అలా, వాటికి. ఇది పైపింగ్ బ్యాగ్, ఇందులోనే మనం విప్పింగ్ క్రీమ్ వేసుకొని ఆ నోజిల్స్ పెట్టుకొని డిజైన్ చేసుకుంటాం కేక్ మీద. నాకైతే ఈ సెట్లో 12 వచ్చాయండి నాజిల్స్, డిఫరెంట్ డిజైన్స్తో. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నట్లే. నేమ్స్ రాసుకోవడానికి, ఫ్లవర్స్ వేసుకోవడానికి. చూసారా, సైజులు కూడా కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి, అన్ని సైజులు ఉన్నాయి. ఇవి సిలికాన్ స్పాచులా, సిలికాన్ బ్రష్ అండి. ఇవి కేకే కాదు, మనకి ఏమన్నా కిచెన్లో యూజ్ చేసుకోవడానికి కూడా యూజ్ అయ్యే ఐటమ్స్ ఇవి రెండు. బేకింగ్కి చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇవేనండి. మెజరింగ్ స్పూన్స్, ఇవి లేకుండా మనం అస్సలు చేయలేం కేక్స్ అయితే. ఏదైనా మెజర్మెంట్స్తో కావాలి అంటే ఇలా మెజరింగ్ స్పూన్స్ కావాలి, మెజరింగ్ కప్స్ కావాలి. మెజరింగ్ కప్స్ కూడా ఉన్నాయండి, నెక్స్ట్ చూపిస్తాను. ఇవి వచ్చేసి 5 వచ్చాయి. ఫైనల్గా ఇందులో ఇంకా టేబుల్ ఒకటి ఉందండి, దీని గురించి ఇంతకుముందు చెప్పాను కదా.
ఇవేనండి మెజరింగ్ కప్స్ అంటే. మెజరింగ్ స్పూన్స్ అయినా మెజరింగ్ కప్స్ అయినా అస్సలు మిస్ అవ్వకండి బేకింగ్లో. ఇవి లేకుండా కేక్ పర్ఫెక్ట్గా అసలు రానే రాదు. ఈ మెజరింగ్ కప్స్ కూడా నాకు 5 వచ్చాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ రాసి ఉండిద్ది ఎంత మెజర్మెంట్స్ అనేది. మీకు సరిగ్గా వీడియోలో కనిపించలేదండి, మీరు తీసుకొచ్చుకున్న తర్వాత ఒకసారి మీరు చూడండి. ఫైవ్ మెజరింగ్ కప్స్, 5 మెజరింగ్ స్పూన్స్ వచ్చాయండి. ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్ బీటర్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇక్కడ రాసింది. ఇలా ఒకటి వచ్చింది. స్టార్టింగ్లో బీటర్ ఎలా యూజ్ చేయాలి అనేది మీకు చెప్తాను కదా. ఈ ప్లగ్ని కరెంట్లో గుచ్చేసి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అక్కడ ప్రెస్ చేస్తే బటన్ని స్పీడ్ తిరుగుతుంది. నేను ఇది ఫస్ట్లో పెట్టాను, చూస్తున్నారు కదా. ఇది 7 స్పీడ్. ఫైనల్గా 1450 రూపాయలకి నాకు ఇన్ని ఐటమ్స్ వచ్చాయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.